సరే వాళ్ళ మీ తమ్ముడు మీ మీద ఆయనకే టికెట్ కన్ఫర్మ్ లేదు, జగన్ అందరినీ వాడుకొని వదిలేస్తాడు, ఈయన పశ్చిమంలో సీట్లు అమ్ముకుంటున్నాడు, సీట్లు అమ్ముకున్న తర్వాత ఈయన వెళ్ళిపోతారు అక్కడి నుంచి అని చెప్పి మేమే తీవ్ర ఆరోపణలు చేశారు మీ తమ్ముడు. వాటి గురించి మీరేమంటారు? అతను ఎవరు? టీడీపీ పార్టీ ఇంకా అతను ఎవరు అంటున్నా? నువ్వేమన్నావు? మీ తమ్ముడు అని. అంతే కదా, అతను ఐడెంటిటీ. నా పేరు చెప్పి బతకడం, నా మీద పడి ఆడడం అతని పని. విజయవాడ పశ్చిమంలో కేసీఆర్ నాని టికెట్లు అమ్ముకున్నారు, జగన్ అందరినీ వాడుకొని వదిలేస్తాడని చెప్పి మీరు కొన్ని పదాలు వాడారు. ఇదే క్వశ్చన్ మేము నాని గారిని అడిగాం. మీరు అడిగిన క్వశ్చనే, మీరు చెప్పిందే, ఇట్లా మీరు సీట్లు అమ్ముకుంటున్నారంట కదా ఏంటండి మరి అని అడిగితే ఆయన అతను ఎవరు? టీడీపీ పార్టీ. ఇంకా అతను ఎవరు అంటున్నా? నువ్వేమన్నావు? మీ తమ్ముడు అని. అంతే కదా, అతను ఐడెంటిటీ. నా పేరు చెప్పి బతకడం, నా మీద పడి ఆడడం అతని పని. అసలు మీకు ఐడెంటిటీయే లేదు, కేసీఆర్ నాని తమ్ముడు కానీ అతనికి తెలుసు కానీ అతనికంటూ ఐడెంటిటీ లేదు అని చెప్పి ఆయన అన్నారు. మీరేమంటారండి? ఆయన ఎవరు? తెలుగుదేశం ఎంపీ. ఆయన ఐడెంటిటీ ఏంటి? తెలుగుదేశం ఎంపీ కింద కానప్పుడు ఇద్దరు వ్యక్తులకు తెలియని వ్యక్తి ఆయన. ఇవాళ ఐడెంటిటీ ఎవరి వల్ల వచ్చింది? తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. నీకు సిగ్గుందా? పార్టీల వల్ల ఐడెంటిటీ వచ్చిన వ్యక్తి నువ్వు. పార్టీ లేకపోతే నీకు దగ్గర వెనకమాల ఇద్దరు వ్యక్తులు రాలా, నీ వెనకమాలతో నువ్వు వైసీపీలోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్ళలేవు. నా ఐడెంటిటీ, నేను చంద్రబాబు నాయుడు గారి సేవకుడిని, తెలుగుదేశం కరుడు కట్టిన పసుపు సైనికులం. ఇప్పటికీ చెప్తున్నా, నేను తెలుగుదేశం కార్యకర్తనే చెప్తున్నా. అది అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నీకు మళ్ళీ రంగులు మార్చి ఓసర వెళ్ళిని కారు.